హై టెన్షన్, పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్తత, వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ, వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి, ఇంట్లో సామాగ్రి 2 కార్లు, స్కూటర్ ధ్వంసం, ఏబిఎన్ రిపోర్టర్ను గన్తో బెదిరించిన కందిగోపుల, ఎస్పీ జగదీష్కి ఏపీడబ్ల్యూజే నేతల ఫిర్యాదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా టీడీపీ వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు పట్టణానికి దూరంగా ఉంచారు. కానీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం సాయంత్రం తాడిపత్రికి భారీ అంచురగానంతో బయలుదేరారు. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి ఆయన వస్తున్న విషయం తెలియగానే పోలీసులు ఏకొండాపురం వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో తన ఇంట్లో కొన్ని పత్రాలు ఉన్నాయని, వాటి కోసం వెళ్తున్నానని వాదించారు. దీంతో పోలీసులు ఆయన వెంట పెట్టుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. ఆయన తనకు కావాల్సిన పత్రాలు తీసుకుని అరగంటలో పోలీస్ బందోబస్తు మధ్య అనంతపురానికి వెళ్ళారు. తర్వాత కాసేపటికి ఘర్షణలు మొదలయ్యాయి. పెద్దారెడ్డి వస్తున్నానని తెలుసుకుని టీడీపీ శ్రేణులు ఆయన నివాసం దగ్గర ఆందోళనకు దిగాయి. వైసీపీ మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకోవడం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. వైసీపీ వర్గీయులు రాళ్లు విసర్జన, టీడీపీ వర్గీయులు ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ వర్గీయుడు అడ్డు రఫీ గాయపడ్డారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్తున్న వైసీపీ నాయకుడు కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి టీడీపీ వర్గీయులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు నేరుగా పుట్లూరు రోడ్లోనే ఆయన ఇంటిపైకి వెళ్లి దాడికి దిగారు. ఇంట్లో ఫర్నిచర్తో పాటు బయట నిలిపించిన 2 కార్లు, స్కూటర్ను ధ్వంసం చేశారు. ఘర్షణను కవర్ చేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రమణను కందిగోపుల మురళి బెదిరించారు. నువ్వెందుకు వచ్చావు, బయటికి వెళ్ళకపోతే గన్తో కాల్చి పారేస్తానని గన్ బయటికి తీసి బెదిరించారు. ఈ తతంగం అంతా పోలీసులు ఎదురే జరిగిన వాళ్ళు నోరు మెదపలేదు. మురళీప్రసాద్ రెడ్డి తన గన్తో బెదిరించారని, దుర్భాషలాడారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ రమణ ఫిర్యాదు చేశారు. కందిగోపుల మురళిపై చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే నాయకులు ఎస్పీని కోరారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడంతో ఎస్పీ జగదీష్ వెంటనే తాడిపత్రికి చేరుకున్నారు. ఘటన గురించి పోలీస్ స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రత అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఘర్షణల నేపథ్యంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, వైసీపీ నేత కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇందులో కూడా ఒక అనుకూల, ఒక వ్యతిరేక ధోరణి తప్పించి వాస్తవం చచ్చిపోయింది. ఆయన ఇంటికి ఆయన వస్తానంటే ఆపడం ఏంటి? అదే సందర్భంలో ఈలోపు ఆయన ఇంటికి రావడాన్ని ఒప్పుకోనని చెప్పి ధర్నా చేయడం ఏంటి? అది అరాచకం కాదా? అది అరాచకం అని రాయడానికి మనసొప్పక దాన్ని ఇంకొక కోణంలో రాసుకొచ్చేటటువంటి పరిస్థితి విచిత్రం. అదే ఇదివరకు కనుక తెలుగుదేశం నాయకులకి ఇట్టా జరిగితే కనుక ఇదేం అరాచకం అనినే ప్రశ్నిస్తారు కదా. ఇక్కడికి అప్పటికి ఉన్నటువంటి తేడా అదే. లేకపోతే చిక్కడు దొరకడు అంటూ